సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తం కిక్కిరిసిపోయింది. అదనపు ట్రైన్స్ ఏర్పాటు చేసినా ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. స్టేషన్లో అన్ని ప్లాట్ఫామ్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులతో అన్ని రైళ్లు కూడా చాలా రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే 4 రోజుల ముందే విజయవాడ రైల్వే స్టేషన్ కి సంక్రాంతి పండగ వచ్చిందనే విధంగా ఇక్కడంతా కూడా ప్రయాణికులందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. ఒక వారం 10 రోజులకి సరిపడగా వాళ్ళందరూ కూడా బ్యాగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుని వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ అనేది సపరేట్ గా చెప్పవలసిన లేదు. ఒక వైబ్ అనేది కూడా చాలా బాగుంటుంది. దీంట్లో భాగంగానే కుటుంబాలతో గడిపేందుకు వాళ్ళందరూ కూడా సొంత ఊర్లో వెళ్లేందుకు వాళ్ళన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒక 10 రోజులకు సరిపడా బ్యాగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుంటున్నా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇంకొక 1 అవర్ లో ట్రైన్లు వస్తాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ట్రైన్లు ఎక్కి వెళ్లేందుకు వాళ్ళంతా సిద్ధమవుతా ఉన్నారు. దాంట్లో భాగంగానే మొత్తం రైల్వే స్టేషన్ లో ఉన్న 11 ప్లాట్ఫామ్లన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరి మొహంలో కూడా పండగకి వెళ్తున్నారనే ఆనందం చాలా స్పష్టంగా వాళ్ళ ఫేసులో అయితే కనిపిస్తా ఉంది. ఏడాదికి ఒకసారి అంటే ఎన్ని పనులున్నా ఎంత బిజీ ఉన్నా కూడా సంక్రాంతికి తెలుగు రాష్ట్రాలు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా ఆంధ్రతో పాటు మిగిలిన జిల్లాలకు కూడా ప్రజలందరూ కూడా వెళ్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఆ హెవీ రష్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తం చూడొచ్చు ఫ్యామిలీస్ తో పాటు చిన్నపిల్లలు అదేవిధంగా స్కూల్స్ అన్ని కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆ రష్ అనేది కూడా విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉన్న 11 ఆ ప్లాట్ఫామ్ లో కూడా కనిపిస్తా ఉంది. మొత్తం ఫ్యామిలీలు అంటే కుటుంబాలంతా కూడా వారి సొంత ఊర్లో వెళ్లేందుకు వాళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్ లో ఉన్నారు. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? అవును సార్. ఏ ఊరు సార్? చీరాల. ఎలా జరుపుకుంటారు సంక్రాంతి హ్యాపీగా జరుపుకున్నా సార్. అసలు ఉంది. మనతో పాటు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. ఏంటి సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? లేదు సార్, నేను కడప నుండి వచ్చాను సార్. అమ్మవారి దర్శనానికి కోసం అని వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నైట్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. కానీ రష్ అయితే చాలానే ఎక్కువనే ఉంది సార్. సంక్రాంతి చూడొచ్చు, ఇక్కడ చాలా ఫుల్ రష్ ఉంది. ఎలా జరుపుకుంటారు మీ ఊర్లో సంక్రాంతి? సార్ మా ఊర్లో సంక్రాంతి చాలా సాంప్రదాయ పద్ధతిలోనే జరుపుకుంటాం సార్. సో ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతి పండుగ అంటేనే మరి మొదటిగా భోగి మంటలు, తర్వాత మకర సంక్రాంతి, తర్వాత కనుమ పండుగ రోజు పశువులను బెదిరించడము, ఈ మాదిరిగా చాలా సంప్రదాయంగా చేసి మన దేశ సంప్రదాయాన్ని నిలువెత్తి చాటించేలా సో మన దేశ ప్రజలందరూ మంచిగా జరుపుకుంటారు సార్. మొత్తం మీద విజయవాడ రైల్వే స్టేషన్ వ్యాప్తంగా ఉన్న 11 ప్లాట్ఫామ్లన్నీ కూడా ఫుల్ ప్యాక్డ్ గా కనిపిస్తా ఉన్నాయి. సంక్రాంతి సెలవులు ఇచ్చిన నేపథ్యంలో కుటుంబాలంతా కూడా తమ సొంత ఊర్లకి, పుట్టినిళ్ళకి, అదేవిధంగా అత్తగారుల ఇంటికి వెళ్లేందుకు వీళ్ళందరూ కూడా ఫుల్ ప్యాక్డ్ లగేజ్ తో వస్తా ఉన్నారు. ఒక పండగ వాతావరణంలో కనిపిస్తుంది. పండగకి సొంత ఊరికి వెళ్లే ఆనందం వాళ్ళ కళలు అయితే చాలా స్పష్టంగా విజయవాడ రైల్వే స్టేషన్ లో కనిపిస్తా ఉంది. కెమెరామెన్ ఈశ్వర్తో కలిసి వినయ్ ఎన్టీవీ, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి.